సీమన్ రిటెన్షన్ ఆర్ నో ఫ్యాప్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో మన మీద జరిగే డిమోనిక్ అటాక్స్ గురించి ఈ వీడియోలో చెప్తానన్నమాట. డిమోనిక్ అటాక్స్ అంటే ఈవిల్ ఎంటిటీస్, అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని అటువైపు గుంజడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఫిజికల్ లెవెల్లో కూడా అది మనల్ని అటు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ మీ రిటెన్షన్ జర్నీ కంటిన్యూ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇవి మీ మైండ్లో పెట్టుకోండి గైస్. ఫస్ట్ విషయం ఏంటి అంటే త్రూ ఫ్రెండ్స్. అంటే మీకు సడన్గా మీరు నో ఫ్యాప్ స్టార్ట్ చేసిన వెంటనే లేకపోతే కొద్ది రోజుల తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు అలాంటి విషయాల గురించి చెప్తూ ఉంటాడు, లేకపోతే వాడు ఒక అమ్మాయితో చేసిన దాని గురించి చెప్తూ ఉంటాడు అనమాట. సో దాన్ని మీరు అస్సలు కేర్ చేయొద్దు. ఎందుకు అనంటే అది ఒక డిమోనిక్ యాక్టివిటీ లాగా మీరు చూడాలి. ఎందుకంటే అదొక నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ప్రభావితం చేయడానికి చూస్తుంది. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి గైస్. చాలామంది కొంచెం మీకు అలాంటి సెక్షువల్ కంటెంట్ మీకు పంపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీరు మీ మైండ్లో తీసుకున్నారు అని అనుకోండి, దాన్ని విజువలైజ్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని మీ సబ్ కాన్షియస్కి ఎక్కించుకున్నారు అనుకోండి, అంతే మీరు మళ్ళీ మీ జర్నీ అంతా కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. అందుకే మనము మన మైండ్ని ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి గైస్. అండ్ ఈ సోషల్ మీడియా ట్రిగ్గర్స్ లాంటి ఇమేజెస్ పాప్ అవుతూ ఉంటాయి, లేకపోతే అలాంటి రీల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఆ జర్నీని స్టార్ట్ చేశారనుకోండి, మీ సబ్ కాన్షియస్ లెవెల్లో అది ఖచ్చితంగా ఉంటుంది కదా, అది మీకు ఫిజికల్ దాంట్లో మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అవి మిమ్మల్ని ఆ అర్జెస్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. అది ప్రతి టైం మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇన్ని రోజుల వరకు ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు, కానీ పాజిటివ్ ఎనర్జీకి రావాలని చూస్తున్నారు అనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మిమ్మల్ని ఈజీగా వదులుకోలేవు, అందుకే దానివైపు లాగుతూ ఉంటాయి. సో దాన్ని మనం పట్టించుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే బురదలో పడతాం అన్నమాట. అండ్ మన మెదడు మళ్ళీ అదే నెగిటివ్ ఎనర్జీలో ఉంటుంది. అండ్ మనం ఒక ప్యూరెస్ట్ ఎనర్జీని అంటే ఫీల్ అవ్వకుండానే మనము మన జర్నీ నుంచి కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఈ సీమన్ రిటెన్షన్ జర్నీ ఆర్ నో ఫ్యాప్ జర్నీ చేస్తారో, మీరు మీ ఎనర్జీలో ఉండడానికి ట్రై చేస్తారు, మీరు మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆ టైంలో మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఒక ఉమెన్ ఎంటర్ అవుతుంది, తను మీతో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇన్ని రోజులు అసలు ఎవరు దేకలేదు, ఇప్పుడేంది వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి. సో అలా ఎప్పుడైతే అనిపిస్తుందో అది ఒక డీమన్ మీ దగ్గరికి తనని పంపించింది, ఎందుకని డైవర్ట్ చేయడానికి, మీ మైండ్ని షిఫ్ట్ చేయడానికి. అలా మీ జీవితంలో ఉమెన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అని అంటే, ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, అన్లాక్ ద ఆల్ఫా, దాంట్లో వచ్చి అంటే ఆ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఫాలో చేయడము, స్టోరీస్ చూడడము, లైక్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారనమాట. అంటే ఇది కావాల్సుకొని కొంతమంది చేస్తూ ఉంటారనమాట. అంటే మనకు తెలియకుండా చాలా ఎనర్జీస్ అనేవి ఈ ప్రపంచంలో ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే మన వైబ్రేషన్ ఎప్పుడైతే గ్రో అవుతుందో అవి మనల్ని కిందకి లాగాలని చూస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి అర్జెస్, ట్రిగ్గర్స్, టెంప్టేషన్స్ క్రియేట్ చేయడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట, ఈ డిమోనిక్ ఎంటిటీస్. సో దాని నుంచి మనము ఈ అటాక్స్ నుంచి దూరంగా ఉండాలి అని అంటే మనము చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండాలి. మనము ప్రతిసారి గుర్తు చేసుకోవాలి, మనము నో ఫ్యాప్ జర్నీలో ఉన్నాం, సీమన్ రిటెన్షన్ జర్నీలో ఉన్నాం అని చెప్పి. అండ్ ఇంకొకటి గైస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, డ్రీమ్. అంటే మీకు డ్రీమ్స్ రావడం, నెగిటివ్ డ్రీమ్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో అది ఖచ్చితంగా ఒక డిమోనిక్ అటాకే గైస్. అంటే నేను కొద్ది రోజులుగా దేవుడి పేరు తలుచుకుంటూ పడుకుంటున్నాను అనమాట. అయితే అలా తలుచుకుంటూ పడుకుంటూ ఉండగా నాకు ఎవరో వచ్చి పట్టేసుకున్నట్టు, అంటే స్లీప్ పెరాలసిస్ అయిందనమాట. అంటే ఒక 4 days కంటిన్యూస్గా అయింది. నేను అబ్జర్వ్ చేసుకున్నాను, అంటే స్లీప్ పెరాలసిస్ బేసిక్గా ఎందుకు అవుతుంది అని అంటే, మీరు ల్యాక్ ఆఫ్ స్లీప్, మనకి ఎప్పుడైతే నిద్ర తక్కువగా ఉంటుందో అప్పుడు స్లీప్ పెరాలసిస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అది నార్మల్. కానీ నేను స్లీప్ సరిగ్గా పోతున్నాను, నా యాక్టివిటీస్ మంచిగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే చేస్తున్నాను, కానీ నేను ఎప్పుడైతే ఈ దేవుడి పేరు తలుచుకొని పడుకుంటూ ఉంటానో అప్పుడు ఈ ఎంటిటీస్ అనేవి నన్ను అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ నాకు తెలియకుండానే స్లీప్ పారాలిసిస్ అనేది లైన్గా 4 days వచ్చాయన్నమాట. సో నేను దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక రోజు
నన్ను నేను మోటివేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు నాకు నేను స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో అలా ఉంటాయి అనమాట. అండ్ దీనివల్ల మనకి అంటే ఒక్కొక్కసారి మన డ్రీమ్లో ఎవరో వచ్చినట్టు మనతో యాక్టివిటీస్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద డిమోనిక్ అటాక్ అనమాట. మీరు ఆ టైంలో ఏం చేయాలి అని అంటే, మీరు లేచిన వెంటనే మీకు నైట్ ఫాల్ అయిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే నైట్ ఫాల్ అయిందనుకోండి, అవి మిమ్మల్ని అంటే మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంది, దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట. సో దాని మీద మీరు కొంచెం లైట్ వేయాలి, అంటే తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. అవును, దీనివల్ల నాకు జరుగుతుంది, నేను ఇంకా కొంచెము పట్టుదల పెట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీకు మీరు ఒక మోటివేషన్ అనేది ఇచ్చుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మీరు ఈ యాక్టివిటీస్ నుంచి, ఈ అటాక్స్ నుంచి బయటికి రాగలుగుతారనమాట. అండ్ ఇంకొకటి స్లీప్ పారాలిసిస్. ఇంతకుముందు చెప్పిందే, ఈ స్లీప్ పారాలిసిస్ అనేవి అప్పుడప్పుడు మనం ఎప్పుడైతే ఈ జర్నీని స్టార్ట్ చేస్తామో, నోఫ్యాప్ జర్నీని, సిమన్ అటెన్షన్ జర్నీని, సడన్గా తెలియకుండా ఈ స్లీప్ పారాలిసిస్ రావడం స్టార్ట్ చేస్తాయి. అంటే మన మైండ్ అనేది ఒక నెగటివ్ దానికి అలవాటు పడిపోయి సడన్గా మీరు దాన్ని షిఫ్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఈ స్లీప్ పారాలిసిస్ అనేవి రావడం కామన్. సో దీన్ని మనము అంటే చాలామంది ఏమైపోతారంటే స్లీప్ పారాలిసిస్ రాగానే భయపడిపోతారనమాట. అంటే ఫియర్, అంటే భయం అనేది వాళ్ళ లోపల ఉంటుందన్నమాట. సో ఆ ఫియర్ ఎప్పుడైతే మన మైండ్లో ఎక్కేస్తుందో అప్పుడు మనకి తెలియకుండానే ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం వల్ల మనకి తెలియకుండానే ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లోకి మనం వెళ్తాము. అండ్ దాంట్లో మనం మళ్ళీ మన జర్నీని మర్చిపోయి మళ్ళీ వేరే యాక్టివిటీస్లో పడిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే గైస్, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఆఫ్ నోఫ్యాప్ జర్నీ. అండ్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారో, ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మనతో ఎంత లవ్ అనేది ఇచ్చుకుంటామో, మనం ఎంత లవ్ అయితే ఇచ్చుకుంటామో అప్పుడు ఈ ఎంటిటీస్ అనేవి మన దగ్గరికి రావన్నమాట. ఎందుకంటే దట్ ఈస్ ద ప్యూర్ హైయెస్ట్ వైబ్రేషన్. దాన్ని మనము బిల్డ్ చేసుకోవాలి, మన ఆరాని స్ట్రాంగ్ చేసుకోవాలి. మనము ఎప్పుడైతే మీరు ఇలాంటి ఎంటిటీస్, యాక్టివిటీస్ మీ లైఫ్లో ఇలాంటి అర్జెస్, ట్రిగ్గర్స్, టెంప్టేషన్స్ ఇవన్నీ రావడానికి ట్రై చేస్తాయో అప్పుడు మీరు ఖచ్చితంగా మెడిటేషన్ ఆర్ స్పిరిచువల్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. అంటే దేవుడికి ప్రార్థించడం, దేవుడి దాంట్లో మునిగిపోవడం, లేకపోతే సెల్ఫ్ లవ్, స్ట్రాంగ్ సెల్ఫ్ని బిల్డ్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్కి. సో గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.